దీనుల చూప దిగి వచ్చినావు. దయాళుడా నా యేసయ్యా, నీ దయనుంది నేను ధన్యుడనైతిని. దయాళుడా నా యేసయ్యా, నీ దయనుంది నేను ధన్యుడనైతిని. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. కృపానిధి నీవే యేసయ్యా, దీనుల ఎడల కృప చూపువాడా. సత్య స్వరూపియగు ఆత్మను పంపి పరలోక ఆనందం భువిపై దించితివి. సత్య స్వరూపియగు ఆత్మను పంపి పరలోక ఆనందం భువిపై దించితివి. ప్రశాంతుడా నా యేసయ్యా, నీ ఆత్మను పొంది పరవశ పొందితి. ప్రశాంతుడా నా యేసయ్యా, నీ ఆత్మను పొంది పరవశ పొందితి. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. కృపానిధి నీవే యేసయ్యా, దీనుల ఎడల కృప చూపువాడా. మహాదేవుడా నా ప్రియ యేసు, నీ రాకకై నేను వేచియున్నాను. మహాదేవుడా నా ప్రియ యేసు, నీ రాకకై నేను వేచియున్నాను. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీతో జీవించుటే నా ధన్యతాయను. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీతో జీవించుటే నా ధన్యతాయను. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. కృపానిధి నీవే యేసయ్యా, దీనుల ఎడల కృప చూపువాడా. కృపానిధి నీవే యేసయ్యా, దీనుల ఎడల కృప చూపువాడా. పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనలతో పూజింతు నిన్నే. పరిశుద్ధతలో మహనీయుడా, స్తుతి కీర్తనలతో పూజింతు నిన్నే. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. నా మనసార నిన్నే స్తుతింతును, నా ఆరాధన నీకే నా యేసయ్యా. కృపానిధి నీవే యేసయ్యా, దీనుల ఎడల కృప చూపువాడా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వస్తుందా వాయిస్?
ఓకే. ఓకే, ప్రైజ్ గాడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. మన సహవాసంలో ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయాల్లో కూడా ప్రతిశ్వాస గారు చెప్పినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. ఓకే, దేవునికి మహిమ కలుగు. ప్రియులారా, మనము అంత్యకాలపు దినముల్లో ఉన్నాం. ఈ విషయాన్ని మనము గమనించాలి. భూమి మీద జరుగుతున్న కార్యములన్నీ కూడా నీవు నేను చాలా శ్రద్ధను కలిగి గమనించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో దినదినము ఎదగవలసిన రోజు. నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, పరిశుద్ధంగా కాపాడుకుంటూ, దేవుని కొరకై ఎదురు చూస్తూ బ్రతకవలసినటువంటి దేవుడు. నాకు డబ్బు కావాలి, పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఉద్యోగము కావాలి, వీటి ప్రార్థనలు కొంచెం తగ్గించవలసిన రోజులు ఇవి. ఓకే, వీటి విషయమై ప్రార్థించవలసిన రోజులు కావు. ఎలీషా గెహాజీతో చెబుతూ, మనము ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నటకు ఇది సమయము కాదు అని చెప్తాడు. ఆ రోజుల్లోనే తన శిష్యునికి ఆ మాట చెప్పాడంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఇంకా బాహుబలంగా ఆ వాక్యాన్ని మనం ధ్యానించి జాగ్రత్తగా ఉన్నాం. ఓకే బ్రదర్, మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలోనికి మనం వద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనమును నేను చదువుతాను, చూడండి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. మనం చదివిన ఈ వచనంలో 29వ వచనంలో ప్రార్థన వలననే అనేటువంటి దాని మీద 2 అని నెంబర్ వేసి ఉంటుంది. కింద మనం చూస్తే అక్కడ ఏమనుంటుందంటే, అనేక ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వలననే అని ఉన్నది. ఉపవాసం వలననే ఇది సాధ్యమవుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఇంకా ముందుకు మనం వెళ్ళి చదివితే అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యములో ఈ 9వ అధ్యాయం మనము ముందు నుంచి అనగా 16వ వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ ఒక తండ్రి తన కుమారునికి, మనం ఇప్పుడైతే మూర్ఛ వ్యాధి అని చెప్పవచ్చు, దయ్యము పట్టి ఆ దయ్యము ఆ కుమారుణ్ణి చిన్నప్పటి నుంచే వేధిస్తున్నది. తన కుమారుడు బాగుపడాలని తండ్రి ఆ కుమారుని కోసము చాలా స్థలాలకు తిరిగాడు. ఈరోజు యేసు ప్రభు వారి దగ్గరికి రాగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో తన శిష్యులతో చెప్పాడు, ఈ తండ్రి తన కుమారుని స్వస్థపరచమని శిష్యులతో చెప్పాడు, కానీ శిష్యులు ఆ కుమారుని స్వస్థపరచలేకపోయింది. ఆ తండ్రి ఏం చేస్తుంటే మళ్ళీ ఆ కుమారుని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను, కానీ వాళ్ళ వల్ల కాలేదు, వారు బాగు చేయలేకపోయినరు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయం గమనించారు. శిష్యులు అయినటువంటి వారు, మనమందరం శిష్యులమే, దైవ సేవకులు అయినటువంటి వారు, అలాగే సంఘంలో ఉన్నటువంటి మనం అందరము కూడా యేసుక్రీస్తుకు శిష్యులు. యేసుక్రీస్తు శిష్యులైనటువంటి మనందరికీ ఒక అధికారాన్ని మార్కు సువార్త 16:16లో 17-18 వచనాల్లో చెప్తున్నారు. మనం ఇతరులను స్వస్థపరచాలి, దయ్యంను వెళ్ళగొట్టాలి, కష్టంలో శ్రమలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వాలి. అది మనకున్నటువంటి పని. కానీ మనము ఆ పనిని చేసే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. చాలా విషయాలు ఫెయిల్ అయిపోతున్నాం.
అందుకు ఇక్కడ కారణం ఏంటిదో యేసు ప్రభు చెప్పినటువంటి మాటనే 29వ వచనం. శిష్యులు ఒంటరిగా ఉండినప్పుడు మళ్ళీ యేసు ప్రభుని అడిగారు, యేసు ప్రభువా, ఎదుగో మేము ఈ దినమున ఈ వ్యక్తిని బాగు చేయలేకపోయాం, కారణం ఏంటి మాకు తెలియపరచండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు, ప్రార్థన వలననే, అనగా ఉపవాసం వలన మాత్రమే తప్ప ఇంకా వేరే ఏ విధము చేత అది పోలేదు. రైట్ ఆన్సర్. యేసు ప్రభు చెప్పినట్లయితే 100% ఆన్సర్లో సరైన ఆన్సర్ ఉంటుంది, సరైన జవాబు ఉంటుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, ఉపవాసం ఉంటేనే తప్ప ఇటువంటివి మీరు వెళ్ళగొట్టలేరు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నవి. నీ జీవితంలో, మన జీవితంలో అనేకమైనటువంటి బ్లాక్స్ ఉన్నాయి అన్నమాట. నీ ఆశీర్వాదంలకి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. సాతానుని అడ్డగించినటువంటి అడ్డుగోడలు ఉన్నవి. నిన్ను బట్టి నీకు నీవే దేవుడికి నీకు మధ్య అడ్డుగోడలు పెట్టుకుని ఉన్నావు. అది మన ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడమా, మనము దేవునికి దూరం అయిపోవడమా, మన ఇష్టం వచ్చినట్టు జీవించడం వల్ల మనకి దేవునికి మధ్య కొంత గ్యాప్ వచ్చి ఏర్పడుతుంది. దేవుడు ఏమంటాడంటే, నీవు ఉపవాసం ఉంటే తప్ప నువ్వు జయించలేవు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి జవాబు మనకు దొరకనప్పుడు, మనం ఆశించింది మనం దొరికినప్పుడు విసుగు చెందుతుంది. దేవుడు ఏం చేయలేదే, ఎంత ప్రార్థన చేసినా ఏం చేయలేదు కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఉపవాసం అనేటువంటి ఒక ప్రార్థన నీ జీవితంలో ఉందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉపవాసం నిజమైనటువంటి ఒక బలమైన శక్తి కలిగిన ఉపవాసం మనలో ఉండాలి. ఓకే, ఉపవాస ప్రార్థన నీ పాపముల నుంచి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపముల్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనతో నువ్వు ఉపవాస దినంలో ప్రార్థిస్తున్నప్పుడు యు విల్ బికమ్ హోలీ. నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు. ఆ రోజు పరిశుద్ధతలోనికి నువ్వు ఎదుగుతావు. ప్రభువు నమ్మినప్పుడు యేసు రక్తంలో కడుగున్నాం. కానీ ఇంకా చాలా సార్లు మన జీవితంలో మలినములు అంటుకుంటూనే ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా దుమ్ము పడుతుంది, మన చెప్పులకి దుమ్ము పడుతుంది, శరీరమే దుమ్ము పడుతుంది. లోకంలో ఉన్నన్ని దినములు నీ మీద ఏదో ఒకటి పడడానికి అవకాశం ఉంది. వాటన్నిటిని శుద్ధి చేసుకోవడానికి ఒక బెస్ట్ వే, నీ శుద్ధి చేసుకోవడానికి ఒక ఉపవాస ప్రార్థన. ఓకే, యోనా బుక్ లోకి మనం వెళ్దాం. యోనాను మనం ఒకసారి చూద్దాం. యోనా బుక్ లో మనం చూస్తే, యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో యేసు ఒక మాట చెప్తాడు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చు, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహుఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోనాతో దేవుడు చెప్తున్నాడు, ప్రజల పాపం ఏమైపోయిందంట, దేవుని దృష్టికి ఘోరమైపోయినది. ప్రజల పాపము దేవుని దృష్టికి ఘోరమైపోయినది. జడ్జిమెంట్ దేవుడు ఇచ్చేసినాడు. ఆ వచనంలో, ఫస్ట్ వచనంలో దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేసి చెప్తున్నాడు, వారికి దుర్గతి సంభవించినది. వారి పాపమును బట్టి నేను తీర్పు తీరుస్తున్నాను. ఆ మహాపట్టణాన్ని నేను తగలబెట్టబోతున్నాను. చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులు, పెద్దవారు ఎవరిని కూడా విడిచిపెట్టుకున్నా, అందరినీ స్మాష్ చేయబోతున్నాను. ఒక్కరిని విడిచిపెట్టను. గో, నువ్వు వెళ్ళు, వారికి ప్రకటన చెయ్యి, నేను వారికి నాశనం తీసుకురాబోతున్నాను. యోనా నువ్వు వెళ్ళు అని చెప్పి. మనము ఏ సమూహము మధ్యలో ఉంటున్నామో గమనించాలి. నువ్వు ఎక్కడ బ్రతుకుచున్నావో చూడాలి. ఇక్కడ నినివే పట్టణంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈవెన్ 1 పర్సన్,
ఈవెన్ 1% ఆల్సో ఇస్ నాట్ దేర్. ఒక్కరు కూడా పరిశుద్ధులుగా లేరు. అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి మొరపెట్టినప్పుడు దొరకలేదు నీతిమంతులు. ఈ నినివే పట్టణం గురించి కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అందరు పాపంతో నిండుకొని ఉన్నారు, నేను నాశనం చేయబోతున్నా, వారికి దుర్గతి అంటే ఒక్కరు కూడా మిగిల్చిందండి. 3వ అధ్యాయంలో ఇదే యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే అంతటా మళ్ళీ దేవుడు రెండోసారి చెప్తాడు యోనాతో, యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయి నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణంతో, ఓకే అదొకటి. నెక్స్ట్ ఆయన ఏమని చెప్తారు, 4వ వచనం చూడండి. 4వ వచనం ఇక్కడ ముఖ్యమైన విషయం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు, ఇక 40 దినములకు నినివే పట్టణముకు నాశనమగునని ప్రకటన చేయగా. డెడ్ లైన్ యోనా చెప్పేసి ఓన్లీ 40 days. విత్ ఇన్ 40 days 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. 40 రోజుల్లో నినివే పట్టణంలో ఉన్న ఒక్కరు మిగలరు. నీకు నాకు డెడ్ లైన్ ఎప్పుడుందో, మన డెడ్ లైన్ ఎప్పుడుందో మనకు తెలియదు. మన ప్రాంత ప్రజలకు డెడ్ లైన్ ఎప్పుడుందో తెలియదు. మనం ఎలా ఉంటున్నామో మనం గమనించాలి. ప్రియులారా, డెడ్ లైన్ దేవుని చేతిలో ఉంది. నినివే పట్టణానికి 40 days. మనలో దోషం ఉండినట్లే మనం అనుకుంటున్నాం నేను చాలా సేఫ్ అనుకుంటున్నాను. కానీ దేవుని దృష్టిలో ఎంతవరకు మనం సేఫ్? దేవుడు పరలోకములో నుండి చూసినప్పుడు మనకు వాక్యం తెలుసు కదా, ఒక్కడైనను నమ్మదగిన వాడు నీతిమంతుడు లేడు. దాంట్లో మనం ఉన్నామా? ఎస్, మనం కడగబడిన వాళ్ళే, యేసు రక్తంలో కడగబడిన వారమే. కానీ మన పరిశుద్ధత ఏ లెవెల్లో ఉంది? దేవునికి నీకు మధ్య సంబంధం ఏ లెవెల్లో ఉంది? మనం చూసుకోవాలి. ఈ నినివే పట్టణంలో 40 days తర్వాత నాశనం అయిపోతుంది యోనా ప్రకటన చేసేసింది. కన్ప్రీలరా, దేవుని సేవకుడు వాక్యం చెబితే, దేవుని సేవకుడు వాక్యం బోధిస్తే కేర్లెస్. చాలా మందిలో నేటి దినాల్లో చూస్తే చాలా మందిలో వినే వరకు మాత్రమే విన్నట్టుగా ఉంటారు. తర్వాత అది టైం అయిపోతుంది, బయటకు వచ్చేసినట్లయితే ఆ వాక్యం ఏమైపోతుందో తెలియదు. ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు ఏమవుతుందో ప్రజలకు అర్థం కావట్లేదు. నేను మీ గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాం. మనం అందరం కూడా దేవుడు ఏర్పాటు చేసిన సార్వత్రిక సంఘంలో భాగం. నువ్వు అనుకోద్దు నేను బాగున్నా, మా చర్చ్ బాగుంది, మా పాస్టర్ బాగుంది, ఓకే. నో నో నో, ఎవ్రీ చర్చ్, ఎవ్రీ బిలీవర్, ప్రతి సంఘం, ప్రతి విశ్వాసం బాగలేకపోతే నీదే బాధ్యత. నువ్వు వీళ్ళకి చెప్పాలి. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి, నీ చుట్టూ ఉన్న సంఘాల గురించి భారం లేకపోతే, నువ్వు పరిశుద్ధునిగా ఉండనట్లయితే నువ్వు లెక్క చెప్పాలి. నినివే పట్టణానికి 40 days. మనకెన్ని రోజులు? హల్లెలూయా. ఆయన ప్రకటించిన తర్వాత చూడండి, దేవుడు ఫస్ట్ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటిదంటే, నా ఉగ్రత దాని వారి మీదకి తీసుకొచ్చాను చెప్పి, నినివే పట్టణానికి నా ఉగ్రత తీసుకొచ్చింది, దాన్ని ఎట్లాగైనా నేను నాశనం చేస్తా, నోబడీ కెన్ స్టాప్ అని చెప్పి, ఎవరు నన్ను ఆపలేరు, దాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి నేను యోనాతో చెప్పింది. కానీ అదే దేవుడు మరలా యోనాను పంపించి, యోనా లాస్ట్ టైం, ఫైనల్ టైం, గివ్ దెమ్ టైం, ఒకసారి టైం ఇస్తున్నారు వారికి, ఫైనల్ ఒకసారి ప్రకటన చేయి. ఆయన ప్రకటన చేసిన తర్వాత 5వ వచనం మనం చదివితే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నినివే పట్టణము వారు
పట్టణంలో డబ్బు ఎక్కువనే ఉంటుంది, పట్టణస్థుల్లో కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటుంది. పట్టణస్థుల దగ్గర సౌకర్యాలు కొంచెం ఎక్కువే ఉంటాయి కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి సౌకర్యాలు దొరుకుతాయి. చదువుకోవడానికి కావచ్చు, ఉద్యోగం చేసుకోవడానికి కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో దొరుకుతాయి అన్నమాట. ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు యోనా ప్రకటించేంత వరకు కూడా పాపులే, వాళ్ళు భయంకరమైన పాపులు. యోనా వాక్యము ప్రకటించే వరకు భయంకరమైన పాపులు. ఎంత పాపులు అంటే ఏ క్షణమైన దేవుని అగ్ని వారి మీదకి వచ్చి వారిని చంపేస్తుంది. కానీ వాక్యము రాగానే, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, వాక్యము రాగానే విశ్వాసము కలిగినది వారిలో. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్య ప్రత్యక్షత నీ దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసము కలుగుతుందా? ఈ పట్టణస్థులకు విశ్వాసము కలిగింది. బహుభయంకరమైన పాపంలో ఉన్నటువంటి ప్రజలకు వాక్యము రాగానే విశ్వాసము కలిగింది. ఓకే, నెక్స్ట్, ఉపవాసము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, హల్లెలూయా, డబ్బున్నవారు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ఘనులైనటువంటి వారు, సూటు బూట్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఘనులైన వారు, అల్పులైనటువంటి వారు, పేదవారు, బట్టలు లేనటువంటి వారు, ఆహారం తినడానికి లేనటువంటి అందరూ కూడా విశ్వాసం ఉంచి ఏం చేస్తారు? ఉపవాసము చాటించారు. ఓ హల్లెలూయా హల్లెలూయా. వారందరూ నినివే పట్టణస్థులకు అర్థమైపోయింది, ఎస్, దేవుని సేవకుడు ప్రకటించిన వాక్యం రైట్, ఏ మాత్రం తప్పులేదు. మన పాపం మనకు తెలియపరచుంది. ఇప్పుడు మనం మారుమనసు పొందుకోవాల్సిందే. ఇప్పుడు మనము మన ధనం మీద కాదు విశ్వాసము, మన ఆరోగ్యము, మన బలం మీద కాదు విశ్వాసము, మనుషుల మీద కాదు విశ్వాసము, దేవుని యందు విశ్వాసం పెట్టవలసిన సమయం వచ్చేసింది. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే నేను చెప్పాను, వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. అంత్య దినాల్లో నువ్వు ఉన్నావు. దేవుని మీద మాత్రమే నీ విశ్వాసం ఉంచు. నో, డబ్బు మీద కాదు, నీ బలం మీద కాదు, ఇల్లు మీద కాదు, దేని మీద కాదు, దేన్ని ఆశించకూడదు. దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచవలసిన సమయం వచ్చేస్తుంది. ఫోర్గెట్, అన్ని మర్చిపోండి, లోకమును మర్చిపోండి, మనుషుల్ని మర్చిపోండి, ధనాన్ని మర్చిపోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని దర్శనం చూస్తున్నావా? శక్తిని పొందుకుంటున్నావు? విశ్వాసం కలుగుతుందా? లేనట్లయితే నువ్వు రాంగ్ రూట్లో ఉన్నట్లే, నాశనం అనేటువంటి మార్గంలో ఉన్నట్లే. వీళ్ళందరూ అంత ఘోరమైన వాళ్ళు ఆ వాక్యం వినగానే, ఆ వార్త వినగానే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఉపవాసాన్ని చాటించింది. ఇప్పుడు ఉపవాసం అంటే చాలా మందికి భయం వేస్తుంది. మా సంఘంలో కూడా, అమ్మో అన్నయ్య ఉపవాసం, మా పాస్టర్ గారు 3 రోజులు ఉపవాసం, అమ్మో మేము బ్రతకలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉపవాసం దేవుని మనస్సులో నీ వైపు తిరుగుతుంది. ఏ హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఓ మైండ్ ఆఫ్ గాడ్ విల్ టర్న్ టువర్డ్స్ యు. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయం నీ వైపు తిరుగుతుంది. నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది. ఆయన హృదయం కరిగిపోతుంది. నీలాగా నాలాగా కఠినుడు కాడాయన, కఠినుడు కాడాయన. నీవు ఉపవాసం ఉండినప్పుడు ఓ కనికరం చేత నీ కొరకైనా వస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకొక విషయం మీరు చూడండి, అదే వచనం మనం చదివితే, ఆ సంగతి విని నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణంలో ఉన్న రాజు సైతం, మన దగ్గర 10,000 జీతం వస్తే చాలు, రాజు కంటే ఎక్కువగానే మనం బ్రతికేస్తున్నాం. ఈజ్ ఎ కింగ్. రాజు మారింది. వాక్యము రాగానే ఎండ్ వచ్చేసింది. మేము వాక్యం చెప్తుంటే అంత్య దినాలు వచ్చేసినాయి అని చెప్తుంటే, ఒకవేళ మీరు కూడా చెప్తున్నారు కావచ్చు మీ పక్క వాళ్ళకి, అంత్య దినాలు వచ్చేసినాయండి మారాలండి అని చెబుతుంటే పెడచెవున పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ రాజు కూడా
చేంజ్డ్ హిస్ హార్ట్, తన హృదయాన్ని మార్చేసుకున్నాడు. గోనె పట్ట కట్టుకొని బంగారు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి బూడిదలో కూర్చున్నాడు. చూడు, బూడిదలో కూర్చున్నాడు. మనం బూడిద కూడా ముట్టుకుంటలేము, ఇట్లా ఏళ్ళతో కూడా ముట్టుకుంటలేము. ప్రియులారా, తగ్గింపు రావాలి, తగ్గింపు రావాలి, మారాలి, ఉపవాసం ఉండాలి, ఏడవాలి, కన్నీరు గార్చాలి, పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు మారాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలి. నీ మీద దేవుని ఉగ్రత ఎంత ఉందో నీకు తెలుసా? ఎప్పుడైనా గమనించామా? నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద దేవుని ఉగ్రత ఎంత ఉందో తెలుసా? యోబు చెబుతాడు, నా పిల్లలు ఏమైనా పాపం చేస్తారేమో అని చెప్పి వారి కోసము ఆయన ప్రతిరోజు వారి పాపము పోవాలని బలి అర్పించున్నాడు. నీ పిల్లల మీద దేవుని ఉగ్రత ఎంత ఉందో తెలుసా? నీ కుటుంబం మీద ఎంత ఉందో తెలుసా? నీ మీద దేవుని కోపం ఎంత ఉందో తెలుసా? దాన్ని తొలగించుకోవడానికి మార్గము ఏమైనా ఎన్నుకున్నావా? ఆలోచన చేశావా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాజు మారిపోయినాడు. రాజు శ్రీవాసం దిగేసి వచ్చు, రాజవస్త్రం తీసేసిండు, గోనె పట్టే కట్టుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎండ్ టైం. రాజవస్త్రం తీసివేయకపోతే నా శరీర వస్త్రం పోతుంది. రాజవస్త్రము తీసివేయకపోతే నా శరీరం అనే ఈ వస్త్రం ఉందే పోతుందని అర్థమైపోయింది. నా సింహాసనం నన్ను కాపాడదని అర్థమైపోయింది. నా వెండి బంగారాలు కాపాడవని ఆయనకు అర్థమైపోయింది. కేవలము నన్ను సృజించిన ఆ యెహోవా దేవుడు మాత్రమే నన్ను రక్షించాడు. ఇప్పుడు నాకు ఆయన మాత్రమే కావాలి, ఆయన మాత్రమే కావాలి. అధికారం ఆలోచన చేయలే, అధికారం ఉండాలని ఆయన ఆలోచన చేయలే. ప్రియులారా, నాకే ఉండాలి. కొంతమంది చచ్చిపోయేటప్పుడు కూడా పట్టుకొని, చేతులు పట్టుకొని చచ్చిపోతారు కావచ్చు కొన్ని వస్తువులు. ప్రియులారా, మనం లోకాన్ని పట్టుకొని దాన్ని ప్రేమించి ఫెవికిక్ గట్టిగా దాని లోకంతో అతుక్కుపోయి ఉన్నారు ప్రజలు, చాలా మంది లోకంలో ఉన్నవారు. నువ్వు వారిని విడిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. వారి భారం నీ మీద ఉన్నది, నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది. మనం మారాలి. ఎండ్ టైం, డెడ్ లైన్ ఎట్ ద హ్యాండ్. నీ పక్కన నీ ద్వారం దగ్గర ఉన్న డెడ్ లైన్. హల్లెలూయా. యేసు ప్రభు తలుపు కొట్టుచున్నాడు. ప్రేమతో కాదు, జడ్జిమెంట్, తీర్పు ఇవ్వడానికి తలుపు కొడుతున్నాడు ఇప్పుడు. అప్పుడు కొట్టిన తలుపు వేరు, అప్పుడు డోర్ కొట్టింది వేరు, ఇప్పుడు కొడుతున్నది వేరు. ప్రియులారా, ఉపవాసం ఉండిన ఆ పట్టణం అంతా ఉపవాసం ఉండిన. ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి కన్నీరు గార్చు, అయ్యా మా పాపం క్షమించమని ఎవ్రీబడి, ఈవెన్ పశువుల్ని కూడా, మీకు తెలుసు కదా, మనందరికీ తెలుసు, పశువుల్ని కూడా ఉపవాసం ఉంచారు వాళ్ళు. పశువులకు కూడా ఆహారం లేదు, పశువులకి నీళ్లు లేవు, మనుషులకి ఆహారం లేదు, మంత్రులకు ఆహారం లేదు, సైన్యంకి ఆహారం లేదు, ఎవరికి లేదు. దేశం, పట్టణం అంతా కూడా ఉపవాసం. ప్రభు పాదాల దగ్గర వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, మనము ప్రభు పాదాల దగ్గర ఈ దినాల్లో మనం ఉండనట్లయితే సాతానుడు, గుర్తుంచుకోండి, మనం ఈ దినాల్లో ప్రభు పాదాల చెంత ఉండకపోతే సాతానుడు వాని పాదము మన నెత్తి మీద పెడతాడు. వాడు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కాబట్టి ప్రియులారా, ఇకనైనా మనల్ని మనం శుద్ధి చేసుకో. మనము దేవుని కొరకు నిలబడడానికి మనల్ని మన పాపం నుంచి మనం పరిశుద్ధపడాలంటే ఊరికి ప్రార్థన ఏం నడవదు, ఏం జరగదండి. అందరూ ఊరికి ప్రార్థన, కన్నీరుగా ఉపవాసాలుండి, దేవా నువ్వు నాతో మాట్లాడాలి అనేటువంటి ఒక గొప్ప ఉపవాస ప్రార్థన నేను చేయగలిగితే మన పట్టణాన్ని మనం రక్షించుకోగలం, మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం, మన పిల్లల్ని మనం రక్షించుకోగలం, మన ప్రాంతాన్ని మనం రక్షించుకోగలం. నిన్ను పరిశుద్ధపరిచేటువంటి ఉపవాస ప్రార్థన నుంచి నీ ప్రార్థన దేవుడు వినేటువంటి ప్రార్థన
దేవుని దగ్గర నువ్వు చేయి. సమయం లేదు, చాలా జాగ్రత్తగా మనము నీ ఉపవాసం ఉన్నప్పుడు నీకు దేవునికి మధ్య సరైన సంబంధం కుదురుతుంది. ఒక రాజ్య మార్గము, ఒక హైవే నీకు దేవుడికి మధ్య నువ్వు ఉపవాసం ఉండినప్పుడు నీకు యేసు ప్రభువుకి మధ్య ఒక హైవే ఏర్పడుతుంది. ప్రియులారా, కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఉపవాస ప్రార్థనలు మన శరీరాన్ని నలగొట్టుకొని, పౌలు అదేంటి, నా శరీరం నలగొట్టుకొని నేను నా ప్రభువు కొరకే జీవిస్తున్నాను. మన శరీరాన్ని మనం నలగొట్టుకొని ప్రభువు కొరకే మనం జీవిస్తాం. ఉపవాసాన్ని చాటిస్తాం. మనం కూడా ఉపవాసాన్ని ప్రకటన చేసుకుందాం. మన పర్సనల్గా, పాస్టర్ గారు చెప్తే కాదు, ఇంకెవరో చెప్తే కాదు, మన పర్సనల్గా మనం ఉందాం. ఒక ఉద్యోగాన్ని తెచ్చుకుందాం. నీలో ఉద్యోగాన్ని తీసుకోవచ్చు. నీవు వెలిగించబడు. నీ ఉపవాస ప్రార్థన ద్వారా నీలో పరిశుద్ధాత్ముడు బలంగా నివాసం చేస్తూ శక్తి కలిగిన కార్యం చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.